బీర్బల్ అక్బర్కి 9 రత్నాలలో ఒకడై ఉండేవాడు. రాజ్యానికి సంబంధించి ఏ గొడవలైనా ఎంతంటే అక్బర్కు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బీర్బల్తోనే పరిష్కరించుకునేవాడు, అంతలా ఉండేవాడు. ఇంకా బీర్బల్ కూడా చూసిన తర్వాత మంచిగా ఆలోచించిన తర్వాతే సొల్యూషన్ ఇచ్చేవాడు. ఒకరోజు ఏమైందంటే బాషా అక్బర్ చాలా కోపంగా ఉన్నాడు. అక్బర్ని కోపంలో ఉండడం చూసి తనను సమాధానం చేయడానికి బీర్బల్ అన్నాడు, రాజు, మీరు అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారు. మీరు దీన్ని చేయాలనుకుంటే శత్రువుపైన కోపం చుట్టుకున్నారు. నిజం చెప్పాలంటే బీర్బల్ బాద్షా మాటను తొలగించడానికి చెప్పాడు. ఎందుకంటే బీర్బల్ యొక్క అనుమానం ఆ రోజు తప్పు అయిందని. ఈరోజు బీర్బల్ యొక్క మాట అయిని తను తప్పుగా పట్టుకున్నాడు. అక్బర్, మేము మీ నుండి ఇది ఉంచలేదు. మీ మాట విన్న తర్వాత కోపంగా అనిపిస్తుంది. మేము ఈ ఆదేశాన్ని ఇస్తున్నాము. మీ ఈ రోజు అన్ని మరియు ప్రస్తుతం ఈ కోర్టు నుండి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టు. నేను ఉద్యోగంలోంచి తీసివేశాము. బీర్బల్కి అర్థమైంది బాద్షా ఈరోజు కోపంలో ఉన్నాడని, ఇంకా కోపంలో ఉన్నాడని ఇలా మాట్లాడుతున్నాడని. కానీ బాద్షా మాటను అంగీకరించడం తన పని అని. అందుకే ఆ సమయంలోనే బీర్బల్ తన దర్బార్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అక్బర్ బీర్బల్ని మిస్ అవుతాడు. అప్పుడు తను అంటాడు, బీర్బల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరియు అది ఎలా ఉంటుంది? మేము కోపంతో వారికి చెడు మట్టాలు చెప్పాము. అవి లేని స్థితిలో పని చేయాలని అనిపించదు. బీర్బల్ ఎప్పుడు సమస్యలపై మాట్లాడేవాడు మరియు నిర్ణయాలు తీసుకువడంలో మాకు సహాయపడింది. అవి లేకుండా ఇప్పుడు కష్టతరంగా మారుతోంది. మనం బీర్బల్ కోసం వెతకాలి. సైనికులు, రాష్ట్రంలో కనుగొనండి. చిరునవ్వుకో, బీర్బల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అక్బర్ యొక్క ఆజ్ఞను విని సైనికులందరూ బీర్బల్ని లెంకడానికి బయలుదేరుతారు. సైనికులు అన్ని ఊర్లలో తిరుగుతూ ఉంటారు. కానీ బీర్బల్ ఎక్కడున్నాడో అసలే తెలియదు. తర్వాత సైనికులు చాలా అలసిపోయి బాద్షా దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. బాద్షా గారు, అన్ని చోట, అన్ని ఊరు, అన్ని చోట్ల వెతికాము. బీర్బల్ గారు ప్రతి చోట ఎక్కడ కనపడలేదు. ఏమి చెబుతున్నారు? వాటిని కనుగొనాలి. మాకు ఏమీ తెలియదు. మాకు బీర్బల్ కావాలి. ఏది జరిగినా. ఇంకొకసారి సైనికులు బీర్బల్ని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్లకు ఫలితం లేకపోయింది. తర్వాత వచ్చి అంటారు, క్షమించండి అయ్యగారు, ప్రతి చోట బీర్బల్ గారిని ప్రతి చోట వెతికాం. మేము మా ప్రయత్నం అంతా ట్రై చేసాం. కానీ ఎక్కడున్నారో అయ్యగారు ఎక్కడా దొరకలేదు. మొత్తం మేము వాళ్ళ దగ్గర వెళ్ళిపోయాం. ఏది జరిగినా ఇప్పుడు ఇదే నా పట్టుదల. ఎలాగైనా బీర్బల్ని తిరిగి తీసుకువస్తాను. మాకు తెలుసు బీర్బల్ చాలా దూరం వెళ్ళలేదు. మీరు ఎక్కడ దాక్కున్నారు? వాటిని ఎలా బయటకు తీయాలి మాకు బాగా తెలుసు. బీర్బల్ని వెతకడానికి బాద్షా అక్బర్ ఒక దారిని వెతుకుతాడు. ఇంకా మళ్ళీ ఒకసారి సైనికుల్ని పిలిచి, సైనికులు, రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తమ నాయకుడికి ఈ సందేశాన్ని పంపండి. ప్రతి ఊరి అధిపతికి 1 నెల లోపల విగింతతో నిండిన పాత్రలో కోర్టుకు రండి. మరియు మీరు అలా చేయకపోతే ఆ పాత్రలో తెలివికి బదులుగా వజ్రాభరణాలు కొనవలసి ఉంటుంది. అలాగే అయ్యగారు. అక్బర్ యొక్క ఆజ్ఞను విన్న తర్వాత సైనికులు ఊర్లోకి వెళ్ళి అందరితో ఈ మాటను చెప్తారు. ఇలాగే ఈ సందేశాన్ని చెప్తూ సైనికులు ఆ ఊర్లోకి చేరుతారు, ఎక్కడైతే బీర్బల్ తన వేషాన్ని మార్చుకొని ఉంటాడో. సర్పంచ్ గారు, బాద్షా అయ్యగారు ఆదేశం, మీరొక నెల లోపులో మీ తెలివితేటల పెళ్ళం ఇచ్చుకుని రాజదర్బార్లో రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా రాపోతే ఆ గిన్నెలో మీరు బంగారం లేకపోతే వజ్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓ దేవుడా, ఏంటి రాజుగారిది ఏంటి ఆదేశము? అయితే ఒక గిన్నెలో ఎలా తెలివిని పెట్టగలము మనము? బాద్షా గారి ఆదేశం నా తెలివి నుంచి ఇంకా బయటే ఉంది. అది ఒకవేళ ఇది బాద్షా గారు పేదవాళ్ళ నుంచి పన్ను వసూలు చేసే కొత్త పద్ధతి కాదు కదా. బాద్షా యొక్క సందేశాన్ని విన్న తర్వాత సర్పంచ్ చాలా చింతించాడు. ఇంకా సర్పంచ్ గారు సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో బీర్బల్ కూడా ఉన్నాడు. ఊరందరికీ బాద్షా అందరి నుంచి ఒక సందేశం వచ్చింది. బాద్షా గారు అంటున్నారు, 1 నెలలో మనం అందరూ ఒక గిన్నెలో ఒక తెలివిని తీసుకుని రాజ దర్బార్లోకి వెళ్ళాలని ఉంటుంది. ఒకవేళ ఇలా చేయలేకపోతే ఆ గిన్నెలలో మనం వజ్రాలు ఇంకా బంగారం వేసి ఇవ్వాల్సి ఉంటుంది. మా రైతులందరి ముందు నుంచే వర్షాలతోనే మేము అలా నష్టాల్లో ఉన్నాము.
ఇలాంటి పరిస్థితుల్లో మహారాజు గారు ఏమన్నారో దాంతో ఇంకా నేను బాధపడుతూనే ఉన్నాను. ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చెయ్యాలి? ఒక నెలలో మేము మా గిన్నెలో మా తెలివిని ఎలా పెట్టి ఇవ్వగలము? ఊర్లో సమస్యను విన్న తర్వాత బీర్బల్ ముందుకు వస్తాడు. చింతించకండి చీఫ్, నువ్వు నాకు పత్రులు ఇవ్వు. నేను ఒక నెలల్లో నానంతో నింపుతాను. చింతించకండి. బీర్బల్ మాట విన్న తర్వాత సర్పంచ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన దగ్గర ఇంకో మార్గం కూడా లేదు. అందుకని ఏం ప్రశ్న జవాబులు అడగకుండా తనకు ఒక గిన్నెని తెచ్చించాడు బీర్బల్కి. తర్వాత బీర్బల్ ఆ గిన్నెను తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు బీర్బల్ యొక్క పొలంలో గుమ్మడికాయ చెట్లు ఉన్నాయి. అందులో నుండి ఒక చిన్న గుమ్మడికాయను తీసుకొని ఆ గిన్నెలోనికి వేశాడు బీర్బల్. ఆ గుమ్మడికాయకు ఒక తీగ అలాగే ఉంది. బీర్బల్ కొన్ని రోజుల వరకు ఆ గుమ్మడికాయకు చాలా సేవలు చేశాడు. దానికి రోజు నీళ్లు పోయడం వలన ఆ యొక్క గుమ్మడికాయ కొంచెం పెద్దదిగా తయారయ్యింది. ఇంకా కొన్ని రోజుల్లోనే అది ఆ గిన్నెకి సమానంగా తయారయ్యింది. ఇప్పుడు ఆ గుమ్మడికాయను ఆ గిన్నెలో నుండి తీయడం సాధ్యం కానే కాదు. ఇంకా బీర్బల్ ఆ తీగను దాని నుంచి కట్ చేసేసి ఇంకా ఆ గిన్నెను ఒక బట్టతో మూశాడు. ఇంకా ఆ గిన్నెను తీసుకొని సర్పంచ్ యొక్క ఇంటికి చేరాడు. చీఫ్, ఇది తీసుకోండి. ఒక నెల అయింది మరియు మీ పాత్ర నానంతో నిండి ఉంది. ఇప్పుడు మీరు దీన్ని రాజు వద్దకు తీసుకెళ్ళండి. ఇంకా బీర్బల్ సర్పంచ్ యొక్క చెవిలో ఏదో చెప్పాడు. బీర్బల్ యొక్క మాటలు వినగానే సర్పంచ్ గారు ఆశ్చర్యపోయారు. ఇంకా బీర్బల్ ఎలాగ చెప్పాడో అలాగే చేశాడు సర్పంచ్ గారు. సర్పంచ్ గారు ఆ గిన్నెను తీసుకొని అక్బర్ యొక్క దర్బారానికి చేరుకున్నాడు. బాద్షా గారికి జయవో. ఇదిగోండి అయ్యగారు, ఈ గిన్నెలో మా తెలివిని ఇచ్చాను. మీరు ఈ గిన్నెని ఎరగొట్టకుండా, ఇందులో ఉన్న వస్తువుని కొయ్యకుండా మీ తెలివిని బయటికి తీసుకురండి. సర్పంచ్ గారి మాట విని అక్బర్ ఆ గిన్నె నుండి ఒక బట్టను తొలగిస్తాడు. ఇంకా ఆ గిన్నెలోనికి తొంగి చూస్తాడు. అయితే అందులో ఒక పెద్ద గుమ్మడికాయను చూస్తాడు. ఇది చూసి అక్బర్ అర్థం చేసుకుంటాడు, ఇంత తెలివి ఇంకా దూరపు ఆలోచనలు కేవలం బీర్బల్కి మాత్రమే ఉండగలవు. ఇంత కఠినమైన ప్రశ్నకు ఉత్తరం ఇవ్వడం కేవలం బీర్బల్ వల్లనే అవుతుందని అనుకున్నాడు. ఇది చూసి అక్బర్ సర్పంచ్ గారితో అంటారు, ముఖ్యమంత్రి, నిజం చెప్పు, నీకు ఈ పత్రాన్ని ఎవరు ఇచ్చారు? బాద్షా గారు, ఈ గిన్నె నాకు మా ఊర్లో ఉన్న ఒక కార్మికుడు నాకు ఇచ్చాడు. అతను గుమ్మడికాయ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. బాద్షా అక్బర్కి అర్థమయ్యింది, ఆ పనివాడు ఇంకెవరు కారు, బీర్బలే అయ్యుంటాడని. మీరు మూర్ఖులు. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేవాడు సాధారణ మనిషి కాదు. అతను మా స్నేహితుడు మరియు సలహాదారు బీర్బల్. మేము వాటిని తీసుకెళ్ళాలి. బాద్షా అక్బర్ మాట విని ఆ సర్పంచ్ గారు తన ఊరికి తీసుకెళ్తాడు. ఇంకా బీర్బల్తో కల్పిస్తాడు. బీర్బల్ని ముందు చూడగానే అక్బర్ బాద్షా గారు నవ్వుతూ అన్నారు, మీరు బీర్బల్ ఏమనుకున్నారు? మీకు మాత్రమే పదునైన మనసు ఉంది. చాలా సంవత్సరాలు మీతో ఉన్న తర్వాత మేము కూడా కొంత తెలివిని పొందాము. అక్బర్ మాట వినగానే బీర్బల్ నవ్వుతాడు. మమ్మల్ని క్షమించు బీర్బల్, మీరు లేకుండా కోర్టు అసంపూర్ణం. బీర్బల్, మీరు లేని కోర్టును మేము ఊహించలేము. దయచేసి మా కోపాన్ని క్షమించు మరియు మాతో రండి. ఇది మా కోరిక. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలే రాజును చూసి బీర్బల్ గజగజ వణికిపోతున్నాడు. ఇంకా వంగి తనకు నమస్కరిస్తాడు. దాని తర్వాత వారి మధ్యన ఉన్న కోపాన్ని వదిలిపెట్టేసి అక్బర్ ఇంకా బీర్బల్ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇంకా రాజదర్బార్ పనులన్నీ ముందులాగానే కొనసాగిస్తారు. అందుకే అంటారు అక్బర్ దాని తర్వాత బీర్బల్ పైన ఎప్పుడూ కోప్పడలేదని. దాని తర్వాత అక్బర్ ఇంకా బీర్బల్ మతభేదాలు లేకుండా వారి రాజ్యాన్ని పరిపాలించారు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రులందరూ బీర్బల్ స్థానాన్ని ఆక్రమించాలనుకున్నారు. మహారాజా, చాలా సంవత్సరాలుగా బీర్బలే మీకు మంత్రిగా ఉన్నారు. మేము కూడా మంత్రి కావాలనుకుంటున్నాము. మేమేం చేయాలో మీరే చెప్పండి. అయితే మీరేమనుకుంటున్నారు? మీరు బీర్బల్ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళ? అవునండి, కానీ మాకు మా తెలివితేటలు చూపించే అవకాశం ఎప్పుడూ దొరకనే లేదు. సరే, అయితే ఈ రోజు నేను మీకు ఆ అవకాశాన్ని ఇస్తున్నాను. మీలో ఎవరైనా నా ప్రశ్నని సరైన సమాధానం ఇచ్చినట్లయితే వాళ్ళని నేను బీర్బల్ స్థానాన్ని ఇస్తాను. ఇలా చెప్పి అక్బర్ చక్రవర్తి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. మాహిష్మతి రాజ్యానికి రాజు సూర్యదేవ్ సింగ్ చాలా మంచి రాజు. ఒకరోజు ఒక పేద రైతు ఆయన దర్బారికి ఓ విన్నపాన్ని తీసుకొచ్చాడు. మహారాజా, ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల నా పొలంలో పంటలే లేవు. దాని కారణంగా నేను మీకు పన్ను కట్టలేను. రైతు మాటలు విన్న ఆదాయపు పన్ను శాఖ మంత్రి మాట్లాడుతూ, పన్ను నువ్వు కట్టాల్సిందే.
ఎందుకంటే ఈ రోజు మహారాజు నిన్ను క్షమించినట్లయితే తరువాత మరొకడు కూడా వర్షాల పేరుతో పన్ను క్షమించమని అడుగుతాడు. ఒకవేళ ఇదే విధంగా మహారాజు అందరి పన్నులు క్షమించినట్లయితే రాజ్యాన్ని ఎలా నడిపేది? మంత్రి మాటలు విన్న రైతు నిరాశతో అన్నాడు, దయచేపండి మహారాజా, ఇప్పుడు మా దగ్గర తిండికి ఏమీ కూడా లేవు. పన్ను ఎలా చెల్లించగలం చెప్పండి. రైతుల అభ్యర్థనను విన్న రాజు సూర్యదేవ్ సింగ్ మాట్లాడుతూ, నీ పన్ను మేము క్షమిస్తున్నాము. విను మంత్రి, రాజ్యంలో ఉన్న రైతులందరి పన్నుల్ని క్షమించండి. ఇంకా రాజ్యంలో ఉన్న ఖజానా నుంచి అందరి రైతులకి భోజనం ఏర్పాటు చేయండి. చిత్తం మహారాజా. రైతులందరికీ కౌలు మాఫీ చేస్తామన్న వార్త రాష్ట్రంలో వ్యాపించింది. సూర్యదేవ్ రాజు సానుభూతిని చూసి ప్రజలు తమ రాజును చూసి గర్వపడుతున్నారు. మీరిది విన్నారా? రాజు రైతులందరికీ కౌలు మాఫీ చేశారంట. మన రాజుగారు చాలా మంచివాళ్ళు. నేను ఇలాంటి రాజు దగ్గరే పని చేయడానికి ఇష్టపడతాను. మహారాజా, ఎవరో గామా పెహల్వాన్ మీతో కలవాలనుకుంటున్నారు. వాడిని పంపించండి. రాజు ఆదేశానుసారం గామా మల్ల యోధుడిని పరిచయం చేశారు. మహారాజు గారికి వందనములు. చెప్పు పెహల్వాన్, నీకేం సహాయం కావాలి? మహారాజా, నాకు ఉద్యోగం కావాలి. నేను మీకు అంగరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాను. కానీ పనికి బదులుగా నేను రోజుకి 10 తులాల బంగారం తీసుకుంటాను. 10 తులాల బంగారమా? నువ్వు కొద్దిగా ఎక్కువ అడిగేలా అనిపించట్లేదా? ఈ జీతం కేవలం మీ ప్రాణరక్షణ కోసం మాత్రమే. దీనికన్నా తక్కువ జీతం ఇవ్వడం మీలాంటి వాళ్ళకి బాగా అనిపించదు మహారాజా. ఇంత జీతాన్ని పొందడానికి నువ్వు నీ పరాక్రమాన్ని చూపించగలవా? తప్పకుండా మహారాజా. మల్లయోధుడు సమీపంలో నిలబడి ఉన్న ఒక సైనికుడి నుండి ఒక ఈటను తీసుకొని ఎదురుగా ఉన్న చెక్క స్తంభంపై విసిరాడు. ఈటె స్తంభంలోకి దూసుకుపోతుంది. భలే, నీ గురి చాలా బాగుంది. అప్పుడు మల్లయోధుడు సమీపంలో నిలబడి ఉన్న సైనికుడి నుండి కత్తిని విసిరేశాడు. ఆపై తన ముందున్న స్తంభంలో దూసుకుపోయిన ఈటెను 2 ముక్కలుగా కోశాడు. భలే పెహల్వాన్, నువ్వు చాలా శక్తివంతుడివి. నేను నిన్ను ఇప్పటి నుంచే ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నాను. ధన్యవాదాలు మహారాజా. నేను కూడా మీకు మాటిస్తున్నాను. నేను మీ రక్షణ కోసం నా ప్రాణాలనైనా త్యాగం చేసేస్తాను. గామా మల్లయోధుడు ఇంటికి వెళ్లి మొదటి రోజు జీతాన్ని తన భార్యకిస్తాడు. అరే వా, ఇది మీ ఒక్కరోజు జీతమా? అవును ప్రీతమా, కానీ ఈ జీతంపై మన పూర్తి హక్కు లేదు. ఇందులోంచి సగం మనం పేదవాళ్ళకి ఇవ్వాలి, సగంలో సగం బ్రాహ్మణ్, సన్యాసి ఇంకా అతిథులకు ఇవ్వాలి. ఇంకా అందులో ఎంత మిగిలితే అది మనది. మీ ఆలోచనలు ఎంత బాగున్నాయో, నాకు చాలా గర్వంగా ఉంది. అప్పుడు గామ మల్లయోధుడు హృదయంతో రాజుకు సేవ చేయడం ప్రారంభిస్తాడు. ఒకరోజు గామ మల్లయోధుడు రాత్రిపూట రాజుకు కాపలాగా ఉన్నప్పుడు అతనికి ఒక మహిళ ఏడుపు వినిపిస్తుంది. ఓ మహిళ ఏడుపు విని ఇద్దరూ ఆశ్చర్యపోతారు. పెహల్వాన్, ఎవరో స్త్రీ కష్టంలో ఉన్నట్లుంది. వెళ్ళు, వాళ్ళకేం కావాలో తెలుసుకో. రాజు ఆదేశానుసారం మల్లయోధుడు ఏడుపు వినిపించే దిశలో నడుస్తాడు. ఏడుపు శబ్దం విన్న మల్లయోధుడు ఏడుస్తున్న మహిళ వద్దకు వెళ్తాడు. చూడు తల్లి, నేను రాజుకి అంగరక్షకుణ్ణి. మీకేమైందో చెప్పండి. నేను మీ రాజు సూర్యదేవుని గురించి చింతిస్తున్నాను, కాబట్టి నేను ఏడుస్తున్నాను. అదే సమయంలో రాజు ఒక చెట్టు వెనుక దాక్కొని ఇదంతా చూస్తున్నాడు. మీరు మా రాజు గురించి చింతిస్తున్నారా? కాని మీరెవరు మాత? ఇంకా మీకు రాజుగారి గురించి ఎందుకా చింత? నా పేరు లక్ష్మి. కొద్ది రోజుల్లోనే నేను ఈ రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతాను. ఆ తరువాత మీ రాజు పేదవాడు అవుతాడు. ఈ రోజు దాత రేపు చెల్లా చెదురవుతాడు. అలా అనొద్దు తల్లి. నేను రాజరక్షకుణ్ణి. ఆయన్ని కాపాడడానికి నేను ప్రాణాలనైనా త్యాగం చేస్తాను. మీరు దానికేమైనా ఉపాయం ఉంటే చెప్పండి. మీ రాజు శపించబడ్డాడు, కానీ ఒక పరిష్కారం ఉంది. కానీ అది మీ ప్రాణాలను కోల్పోవచ్చు. మా రాజుకి రక్షించడానికి నేను నా ప్రాణాలని ఇవ్వడం ఇది నా కర్తవ్యం. నాకు ఉపాయం చెప్పండి. అయితే విను బాబు, దక్షిణ దిశలో నల్లని కొండ వెనుక ఒక రహస్య గుహలో కాలదేవత నివసిస్తున్నాడు. అతను ఆకలితో ఉన్నాడు. నిన్ను త్యాగం చేయడం ద్వారా అతని ఆకలి తీర్చగలవా? మా రాజును కాపాడుకోవడానికి నేను నా బలి ఇవ్వడానికి కూడా సిద్ధం తల్లి. సరే, రేపు పౌర్ణమి రాత్రి కాబట్టి రేపు వెళ్లి కాలదేవతకు ఆహారంగా ఉండు. నీ రాజు శాపం నుండి విముక్తుడు అవుతాడు. అప్పుడు నేను కూడా ఈ రాజ్యాన్ని విడిచి ఎప్పుడు వెళ్లిపోను. అలానే తల్లి. అప్పుడు రాత్రి మల్లయోధుడు తన భార్య మరియు 2 పిల్లలతో రహస్య గుహ ప్రవేశం ద్వారంకి చేరుకుంటాడు. ఏ కాలదేవత, నేను మా రాజుగారిని శాపముక్తిని చెయ్యడానికి నేను మీకు భోజనంగా వచ్చాను. మీరు నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి. నీకు చావంటే భయం లేదా మానవా? మా రాజుగారిని కాపాడుకోవడానికి
నా ప్రాణాలు తప్ప మరి ఇంకేమీ దారి లేదు. దారి లేదన్న వాడివి ఒక్కడివి రావాలి గాని కుటుంబాన్నంతటిని ఎందుకు తీసుకొచ్చావు మానవా? వారి మరణాంతరం మేమేం చేస్తాము? మా ఇష్టానుసారం వారితో వచ్చాము. చావడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని తినేయండి కాలదేవత. మరోవైపు తన రాజ్యంలో ఉన్న సూర్యదేవ్ మహారాజు కూడా ఆందోళనలో ఉన్నాడు. నా రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళకూడదంటే ఆకలిగా ఉన్న కాలదేవతకి నా బలి కావాలిగా. కాని నా ప్రాణాల కోసం పహల్వాన్ తన ప్రాణాలను ఇవ్వడం ఇది ఎలాంటి న్యాయం? నా రాజ్యాన్ని కాపాడుకోవడం అనేది నా కర్తవ్యం. నా రాజ్యంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబం. అందుకే నేను పహల్వాన్ని చావనివ్వను. వెంటనే రాజు నల్లకొండ వైపు వెళ్లడానికి బయలుదేరతాడు. మల్లయోధుడు కాలదేవుడికి చెబుతాడు, హే కాలదేవత, మమ్మల్ని తిని మా రాజుగారిని శాపముక్తిని చెయ్యండి. ఆ తర్వాత కొద్దిసేపటికి కాలదేవుడు 3 మనుషులు మింగేస్తాడు. కాని అతను చివరి మనిషిని మింగుతున్నప్పుడు అప్పుడే రాజు అక్కడికి వస్తాడు. ఆగండి కాలదేవత, నేను వచ్చేసాను. మీరు నన్ను చంపి వాళ్ళని పునర్జీవిగా చేయండి. కాలముఖం నుంచి ఎవ్వరూ తిరిగి రారు. వీళ్ళెలా రాగలరు? సరే అయితే కాలదేవత, మీరు నన్ను కూడా చంపేయండి. ఎందుకంటే ఒక రాజు తన ప్రజల్ని కాపాడుకోలేకపోతే వాడికి బ్రతికే అధికారమే లేదు. నీ ఇష్టమే కానివ్వు మానవా. అప్పుడు ఆ కాలదేవుడు సూర్యదేవుని కూడా మింగేస్తాడు. ఎవరైనా మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తారో వాళ్ళు తప్పకుండా బీర్బల్ చోటుని పొందుతారు. అయితే చెప్పండి మంత్రులారా, ఇందులో ఎవరి బలిదానం ఉత్తమమైనదో? పహల్వాన్ బలిదానమే ఉత్తమమైనది హుజూర్. ఎందుకంటే పహల్వాన్ తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కోసం తన ప్రాణాలని కూడా లెక్కించలేదు. నాకు తెలిసిన మట్టుగా పహల్వాన్ యొక్క బలిదానమే శ్రేష్టమైనది. అయితే మీరేమనాలనుకుంటున్నారు మంత్రి గారు? నా ఆలోచన ప్రకారం పహల్వాన్ కుటుంబ బలిదానమే ఉత్తమమైనది. పహల్వాన్ తన ప్రాణాలని కర్తవ్యం కోసం ఇచ్చేశాడు. కానీ ఎలాంటి కర్తవ్యం లేకుండా తమ ప్రాణాలని అర్పించింది ఆ పహల్వాన్ కుటుంబం. ఎలాంటి ఆశ లేకుండా బలిదానమిచ్చినందుకు పహల్వాన్ కుటుంబమే శ్రేష్టమైనది. మంత్రులందరూ వాళ్ళ ప్రకారంగా సమాధానమిచ్చి ఉత్తమ త్యాగం చేసిన వ్యక్తి పేరు చెబుతారు. బీర్బల్, సమాధానం సరిపోయిందా? లేదు మహారాజా, నాకు తెలిసి రాజబలిదానమే శ్రేష్టమైనది. ఎందుకంటే అంగరక్షకుని కర్తవ్యమే ఇలాంటిది. కష్టాలు వచ్చాక తన ప్రాణాలని లెక్కించకుండా తమ మహారాజుని కాపాడుకోవడం. ఇంకా కుటుంబం వాళ్ళు ఎందుకు బలైపోయారంటే, ఇంటి యజమాని పోయాక కష్టంగా బ్రతికే కంటే చనిపోవడమే మంచిదని బలి అయిపోయారు. అంతే మహారాజా. కాని ఒక రాజు తన సేవకుని కోసం ప్రాణాలిచ్చినట్లయితే, తన ప్రజల కోసం తన ధనం, ఐశ్వర్యం, తన పదవి ఇంకా రాజ్యమంతటి కోసం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ప్రాణాలనిచ్చినట్లయితే ఆ త్యాగమే చాలా పెద్దది. అందుకే నా ఆలోచన ప్రకారం అన్నిటికంటే శ్రేష్టమైన బలిదానం రాజుదే. భలే బీర్బల్, భలే. నీ ఆలోచన ఎంత చక్కనిది. ఇప్పుడు చెప్పండి మంత్రులారా, ఇప్పటికీ మీరు బీర్బల్ స్థానాన్ని పొందాలనుకుంటున్నారా? బీర్బల్ బుద్ధి మరియు తెలివితేటల కారణంగా మంత్రులందరూ బీర్బల్ కంటే తమను తాము తక్కువగా భావించడం ప్రారంభిస్తారు. అవును హుజూర్, మేం తప్పు చేశాము. అక్బర్ దర్బార్లో బీర్బల్కి మించి బుద్ధిమంతుడు ఎవరూ లేరు. మేం బీర్బల్ బుద్ధిని చూసి గర్విస్తున్నాం. బీర్బల్ లాగే ఈసారి అక్బర్ కూడా తన తెలివితేటలతో బీర్బల్ పై మంత్రుల వ్యతిరేకతను చెరిపేశాడు. అప్పుడు అక్బర్, బీర్బల్ ప్రజలను సంతోషంగా ఉంచుతూ చాలా సంవత్సరాలు కలిసి పరిపాలించారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.